హిమంత్ ధనశ్రీస్ వరల్డ్. ఈ రోజు అయితే మనం భీమా సింఘోల్కి వచ్చాము. ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాము, మీరు చూసేసే ఉంటారు. ఇదైతే ఫుల్ వీడియో అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సరే పార్క్ అయితే కంపల్సరీ పిల్లలకి. ఇక్కడ పేరుకే ఎడారి, కానీ మొత్తం గ్రీనరీనే పెట్టింటారు. ఇక్కడైతే చెట్లని రౌండ్ షేప్ లా ఇలా చేశారనమాట. ఇప్పుడైతే మనం సింఘోల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇదిగోండి, ఇక్కడైతే చాలా తక్కువ మంది స్విమ్మింగ్ చేయడానికి డేర్ చేస్తారు, ఎందుకంటే లోపల చాలా డీప్ ఉంటుంది. అదిగాక ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కూడా కాదు. గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు కాబట్టి వీళ్ళకి ఏమైనా సరే ఇంకా గవర్నమెంట్ కి బాధ్యత కాదు గవర్నమెంట్ది. ఆల్రెడీ అక్కడ బోర్డు పెట్టింటారు రిస్ట్రిక్షన్ది. అదిగోండి, ఆ రెడ్ కలర్ బోర్డు కనిపిస్తుంది చూసారా, అదే ఆ రిస్ట్రిక్షన్ బోర్డు. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు కాబట్టి వాళ్ళకి ఏమైనా సరే గవర్నమెంట్ బాధ్యత కాదని. ఇక్కడైతే స్మాల్ ఫిషెస్ ఉంటాయి చూసారా, డెడ్ స్కిన్స్ ని తినేస్తాయి. ఆ ఫిషెస్ అయితే చిన్న ఉంటాయి అన్నమాట. అక్కడ చాలా మంది పట్టుకోవడానికి కూడా ట్రై చేస్తారు. చెప్పాను కదా పార్క్స్ అయితే కంపల్సరీ అని. నేనైతే ఉయ్యాలు ఊగుతున్నాను అక్కడ. చూడండి, అన్నయ్య అయితే నన్ను ఊపుతున్నాడు. చూడండి, మా అన్నయ్య మేము ఇద్దరం ఎలా ఆడుకుంటున్నాము. చూడండి, ఒక్కరే ఆడుకోకూడదు, ఇద్దరు ఆడాలి. కానీ మా అన్నయ్య అప్పుడు రాలేదు, అందుకే నేను ఆడదామని ట్రై చేసా, అది రాలేదు. ఇది కూడా ఒక్కరి వెయిట్కే సరిపోదు, ఇద్దరు అటుపక్క ఇటుపక్క కూర్చోవాలి. ఇక్కడైతే ఫుడ్ షాప్స్ పెట్టారనమాట. స్వీట్ కార్న్స్, సమోసాస్ ఇవన్నీ అమ్ముతారు అక్కడ. అదిగోండి, అక్కడ షెడ్ కనిపిస్తుంది చూసారా, అదే అన్నమాట. ఇప్పుడైతే మనం తినబోతున్నాం అన్నమాట. బాయ్ బాయ్.